నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హీరో హీరోయిన్ ఒక సినిమాకి ఖచ్చితంగా హీరో హీరోయిన్ అండ్ విలన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక పాత్రల కింద మనం చెప్పుకోవాలి. అయితే మొత్తానికి హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు, వీరిద్దరిలో ఎవరిది ఆధిక్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అదిగాక జరుగుతున్నటువంటి దాదాపు ఒక 4 నుంచి 5 తరాల దాకా ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మనం చూస్తూ వస్తున్నాం. దీంట్లో ఎక్కువ ఆధిక్యం ఎవరు చూపించారు? సో పురుషాధిక్ష ఉంది అన్నట్టు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకో పక్కన మహిళలకి అంతగా ఎక్కువ స్కోప్ అయితే కనిపించడం లేదు. సో ఎందుకు ఇంత తేడా అంటే ఏం చెప్తారు? ఒకటే ఉదాహరణ, మీకు ఇప్పుడు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ మీ దృష్టిలో ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా కావచ్చు, వీటన్నిటిలో 250 నుంచి 300 కోట్లు అన్నట్టుగా చెప్తున్నారు అంటున్నారు. పోనీ అది కాదనుకో, 100 కోట్లు అనుకుందాం. ఇప్పుడు రష్మిక రెమ్యునరేషన్ ఎంత? 10 కోట్ల లోపలే అన్నట్టుగా వింటున్నాం. పుష్ప 2కి 10 కోట్లు తీసుకున్నా అన్నారు. కుబేరకు 4 కోట్లు అంటున్నారు. అంటే పాత్రలను బట్టి డేట్స్ని బట్టి ఉంటుంది అనుకోండి. అది వాళ్ళు ఇచ్చే డేట్లు బట్టి కూడా ఉంటుంది. అక్కడే కనిపిస్తుంది కదా వేరియేషన్. మీకు ఇప్పుడు నేషనల్ క్రష్ అయినా అయ్యుండొచ్చు, కానీ అక్కడ ఒక హీరోకిను దీనికి రెమ్యునరేషన్ అంత తేడా. ఎందుకంటే సినిమాలకి హీరోల పేరుతో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. హీరో పేరు మీదే జరుగుతుంది బిజినెస్. ఇప్పుడు మీరు స్టార్ హీరో ఉంటే మీ దగ్గర నేను కాల్ షీట్లు తీసుకుంటే నాకు అప్పు వచ్చేస్తుంది. నా దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, ఒక సంతకం పెట్టి మీరు అగ్రిమెంట్ చేసేస్తే నాకు ఆటోమేటిక్గా నేను డబ్బులు తెచ్చుకుని చేసేస్తాను. సినిమా నిర్మాతగా నా పేరు వేసేసుకుంటా, ఏ ఇబ్బంది లేదు. రకరకాల వ్యక్తులు మన పార్ట్నర్స్గా చేరిపోతారు. తెర వెనుక వాళ్ళు చాలామంది పార్ట్నర్స్, పేరు ఒకటి ఉంటుంది, ఎవరో పేరు ఉంటుంది, నిర్మాతగా పేరు ఉంటుంది. కానీ తెర వెనుక 10 మంది నిర్మాతలు 15 మంది నిర్మాతలు ఉంటున్నారు. ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఒక స్టార్ హీరో అయి ఉంటే అగ్రిమెంట్ ఇస్తే, కానీ ఒక హీరోయిన్ అటు ఇస్తే రాదు. అందువల్ల ఈ వేరియేషన్ అనేది హీరోలకి హీరోయిన్లకి ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళది డామినేషన్, వీళ్ళది ఎప్పుడూ లేదు, చాలా తక్కువ సందర్భాల్లో. అంటే 60 వసంతాలు దాటిన తర్వాత లేదా 70 వసంతాలు దాటినటువంటి రజనీకాంత్ గారితో పాటు కూడా ఇప్పటికీ సూపర్ స్టార్గా మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడెప్పుడో 1960, 50 దశకాల్లో వచ్చినటువంటి ఒక వారు కూడా ఇప్పటికీ కొంతమంది హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఎందుకని మహిళలు ఇప్పటికీ, అంటే హీరోయిన్ కాకపోయినా సరే కనీసం అతిథి పాత్రలు కూడా పెద్దగా ఎక్కడ కూడా మనం మహిళా పాత్రలు మనం చూడం? ఎందుకంటే ఏమని చెప్తారు? అందుకే అంటారు దీపమునగా నీళ్ళు చక్క పెట్టుకోవాలని. వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు సంపాదన తీసుకుందాం అని అనుకుంటారు వీళ్ళు. ఎందుకంటే లాంగ్ వీట్ తక్కువ, హీరోయిన్కి లాంగ్ వీట్ తక్కువ. ఇప్పుడు ఉన్నవాళ్ళు మీకు ఎవరున్నారండి? త్రిష, నయనతార తప్పితే వాళ్ళకే ఇప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతవరకే. ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే అది కూడా ఉండదు వాళ్ళకి. అక్కడ తగ్గిపోతుంది, లాంగ్ వీట్ తగ్గిపోతుంది. అలాగే రష్మిక గ్లామర్ ఉన్నంత వరకు ఆవిడ రష్మిక అంటారు, లేకపోతే 10 కోట్లు 15 కోట్లు కూడా ఇస్తారు. ఇప్పుడు ఉన్న హీరోయిన్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు బాలీవుడ్ దీపికా పడుకొని తీసుకుంటుంది కాబట్టి 20 కోట్లు ఆవిడకి ఇచ్చేది ఏంటి, 10 కోట్లకి రష్మిక వస్తున్నప్పుడు అనుకుంటారు. ఛాయిస్ మారిపోద్ది. ఎవరు అదే హీరోకి అయితే ఇస్తారు. పలానా హీరో కాల్ షీట్ ఇస్తున్నా అంటే ఎంతైనా ఇవ్వడానికి వెనకాడరు, కానీ హీరోయిన్కి ఇవ్వాల్సి వస్తే ఎవరు. అక్కడ ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఉండే టైము 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అది ఒక టైమే. ఇంకొకటి ఏంటంటే హీరోయిన్కి పట్టిన ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ అని పేర్లు ఉంటాయి. ఒక హీరోయిన్ వచ్చింది, సూపర్ హిట్ ఇచ్చింది, సూపర్ అంటే కృతి శెట్టి, ఉప్పిన బ్రహ్మాండంగా ఉందంటారు, అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోండి, ఐరన్ లెగ్ అంటారు. ఇలా మళ్ళీ హిట్ వచ్చే వరకు ఎంత అందంగా ఉన్నా సరే మళ్ళీ హిట్ వచ్చే వరకు అమ్మాయి పరిస్థితి అటాక్ ఉంటుంది. ఇది మొదటి నుంచి ఉన్నదేనండి. అయితే ఇండస్ట్రీలో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? సో రెండింటికి వ్యత్యాసం ఏమైనా ఉందా? ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు మనం చూసాం, అప్పుడు సావిత్రి గారు కావచ్చు లేదా భానుమతి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అప్పటికి కొంత వేరియేషన్ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక హీరోయిన్లు వీళ్ళకి సంబంధించిన హవా వేరు, అప్పుడు కొంత హవా వాళ్ళు నడిపించారని చెప్పి వీనికి. అప్పట్లో హీరోల కన్నా హీరోయిన్లే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకునేవాళ్ళండి. మీరు సావిత్రి గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి సావిత్రి గారు కానీ, వాణిశ్రీ గారు కానీ, జమున గారు కానీ, ఎందుకంటే ఉన్న హీరోలందరికీ వీళ్ళే హీరోయిన్లు, ఎక్కువ మంది హీరోయిన్లు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు వాణిశ్రీ గారికి ఎందుకు అంత డిమాండ్ అంటే, నాకు విబి రాజేంద్ర గారు చెప్పిన మాట, ఫస్ట్ జయలలితను హీరోయిన్కి పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ హీరోల మధ్యలో ఉండే రాజకీయాలు, ఎంజీఆర్ వల్ల జయలలిత నేను చేయను అంది, నాగేశ్వర గారి సినిమాల్లో నేను చేయను అని చెప్పేసి ఇక జయలలిత మానేసిందని సమాచారం. నాకు అది ఆయన చెప్పిన మాటే. ఫస్ట్ మేము జయలలితని పెట్టుకున్నాం అన్నారు. ఆ తర్వాత మరి ఎవరిని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరు లేరు. వాణిశ్రీ బాగా బిజీ, డేట్స్ లేవు. వాళ్ళ మావయ్యని పట్టుకుని డబ్బులు ఆయన్ని కాస్త ఆయన చేతిలోనే కొంత అమౌంట్ కొట్టి, తర్వాత ఈవిడికి నాగేశ్వర గారికి 25,000 ఇస్తే 50,000 రూపాయలు ఈవిడికి ఇచ్చారు. నాగేశ్వర గారి రెమ్యునరేషన్ 25,000 రూపాయలు ఆ సినిమా టైంలో, దసరా బుల్లోడికి 50,000 రూపాయలు వాణిశ్రీ గారికి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూడండి, వాళ్ళకి డిమాండ్ ఉంది. అప్పుడు ఎక్కువ సినిమాలు చేశారు, అందరి సినిమాలకి ఆవిడే కావాలి.
కృష్ణ గారికి వాణిశ్రీ గారికి కావాలి, నాగేశ్వర గారికి కావాలి, సోమబాబుకి కావాలి, కృష్ణరాజు గారికి వాణిశ్రీ కావాలి. మరి డిమాండ్ ఎందుకు ఉంటుంది? ఇస్తారు, ఖచ్చితంగా ఎంతైనా ఇస్తాక సిద్ధపడతారు. ఇప్పుడు పరిస్థితి అది లేదు. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు పెట్టుకుందాం అంటారు. అది. సో ఓవరాల్గా అప్పుడులో ఉన్నటువంటి ఒక హీరోయిన్లకి ఇప్పుడున్నటువంటి హీరోయిన్లకి ఏంటి ఎక్కువ తేడా? అంటే నటన అనుకోవచ్చా, లేదంటే మనకు మీరు అన్నట్టుగా డిమాండ్ అండ్ సప్లైలో ఎక్కువ సప్లై ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పెద్ద డిమాండ్ లేదనుకోవచ్చు అంటారా? అదేనండి, వీళ్ళకి ఒకటి ఏంటంటే అందంగా శాశ్వతంగా ఉండదు. ఒకటి ఫస్ట్ మీరు చూడండి, ఇడియట్లో రక్షితాన్ని చూడండి, మొన్న ఫంక్షన్లో రక్షిత ఫోటోని చూడండి, వీళ్ళ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి ఆడవాళ్ళకి. ఇది ఒక మైనస్ పాయింట్. కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళు స్లిమ్గా లేకపోతే వాళ్ళని తల్లి పాత్రలకో లేకపోతే ఇంకో పాత్రలకో పరిమితం అయిపోతారు. అక్క పాత్రలు తల్లి పాత్రలకి. కొంతమంది డబ్బులు అవసరం అనుకున్న వాళ్ళు చేస్తారు, లేకపోతే తెర మీద కనిపించాలనుకున్న వాళ్ళు చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు కూడా మానేస్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక టైంలో విజయశాంతి గారు, ఇప్పుడు లేడీ అమితాబ్ అని పేరు, కర్తవ్యం కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. స్టార్ హీరోలు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటాం చేసింది ఆవిడ. అందుకే లేడీ అమితాబ్ అని పేరు వచ్చింది. వాళ్ళ పిన్నిగా రౌడీ రాణి అని ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసింది, లేడీ ఓరియంటెడ్ ఫైట్ సినిమాలు. ఆ తరహాలోని కవిత గారు కూడా చేశారు. ఇట్లా కొంతమంది చేశారు. అట్లా అంటే హీరోలు లేకుండా హీరోయిన్ల మీదే సినిమాలు నడిపినాయి. అదే లేడీ ఓరియంటెడ్ అని వచ్చినాయి. ఇప్పుడు అనుష్క తీసుకోండి, ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మళ్ళీ పెద్ద హీరోలు పెట్టరు. పెడితే వీళ్ళని డామినేట్ చేస్తారు అనే ఉద్దేశంతో పెద్ద హీరోలను పెట్టకుండా అనామకులను పెడతారు. వాళ్ళ పక్కన అనామకులు హీరోలు ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి. ఇది అయితే గతంలో కూడా మనం చూస్తే సౌందర్య గారు కూడా ఒక ఎరా మొత్తం కూడా ఆవిడ మీద నడిచిందని చెప్పి అనుకోవచ్చు. అదిగా ఆవిడ కూడా మీరు అన్నట్టు కొంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు 9 నెలలు కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా చాలా వరకు తీశారు. సో ఇలాంటి హీరోయిన్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఎవరైతే అనుష్క కావచ్చు లేదా నయనతార కావచ్చు, వీళ్ళిద్దరితోనే ఇప్పుడు ఉన్నటువంటి ముగిసిపోయింది. కానీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత హీరోయిన్స్తో పెద్దగా ఏం కనిపించడం లేదు. ఇప్పుడు సమంత గారు కూడా చేశారు లేడీ ఓరియంటెడ్, కానీ అవి సక్సెస్ అయి ఉంటే వేరు. ఇప్పుడు బేబీ సక్సెస్ అయింది, ఆ మధ్యన యశోద అనే సినిమా వచ్చింది, అది పెద్దగా మనకి ఆడలా. సినిమాలు ఆడితే మళ్ళీ అది కంటిన్యూ అయిపోయి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ వెబ్ సిరీస్లోను లేడీ ఓరియంటెడ్గా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తారు, రెమ్యునరేషన్ ఇస్తారు. లేడీ మీద డిపెండ్ అయ్యి చేసుకునే సినిమాలు ఉంటాయి కొన్ని. వాళ్ళకి క్రేజ్ ఉన్నప్పుడే, అది కూడా ఎక్కువ కాలం ఉండదు. అది వాళ్ళ విషయంలో ఎక్కువ కాలం ఉండదు. హీరోకి 80 ఏళ్ళు వచ్చిన ఆయనకి స్టార్డమ్ ఉంటే సినిమాలు చేస్తూనే ఉంటారు. అది ఉదాహరణ రజనీకాంత్ గారిని చెప్పొచ్చు. అవును. సో ఎందుకని హీరోలకి హీరోయిన్లకి ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే నటించలేకపోవడం అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే ఎలా చూడాలంటారు? అది క్రేజ్ అండి. సినిమాలకు బిజినెస్ పరంగా లెక్కలే చూడాలండి. ఇక్కడ సినిమా అనేది కేవలం బిజినెస్ జరుగుతుంది అనుకుంటే సినిమా హీరో మీదే బిజినెస్ వస్తాయి, హీరో మీదే ఓపెనింగ్స్ ఉంటాయి. హీరోయిన్ మీద ఓపెనింగ్స్ ఉండే పరిస్థితి లేదు. డైరెక్టర్ అయినా సరే, ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే ఒక రకంగా ఓపెనింగ్స్ ఉంటాయి, శంకర్ సినిమా అంటే ఒక రకంగా ఓపెనింగ్స్ ఒకప్పుడు బాగా ఉండేది. ఇట్లా ఆ క్రేజ్ మాకు డిమాండ్ అక్కడే ఉంటుంది. లోకేష్ కనకరాజు అంటే ఒక క్రేజ్, లోకేష్ కనకరాజు రజనీకాంత్ అంటే ఒక కాంబినేషన్, ఇది ఒక పెద్ద క్రేజ్. ఈ క్రేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకప్పుడు చిత్రం తర్వాత వరుస పెట్టి హిట్లు వచ్చిన తర్వాత తేజ గారి సినిమా అంటే తేజ గారి పేరు మీద ఓపెనింగ్స్ వచ్చేసి అట్లా ఉండేది సినిమా ఫీల్డ్ పరిస్థితి అంతే. సో ఓవరాల్గా హీరోయిన్స్ సంబంధించి లాంగ్విటీ ఉండదు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టేసుకోవాలంటారా? ఖచ్చితంగా వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే దిశగా ఉంటారు. అందుకే ఎక్కువ సినిమా కమిట్ అవుతుంటారు, ఎక్కువ మంది సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తుంటే వాళ్ళు అటు చేతి కుదరదు. వాళ్ళు కనీసం 10 సినిమాలు చేస్తారు. మనమేమో హీరోలకి ఏవో సినిమాలు లేవంటూ ఉంటాం, హీరోయిన్కి ఎక్కువ నేను అనుకుంటాం. కారణం అదే. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు తీసుకునేటువంటి ఒక హీరోకి అదే ఒక సినిమాకి 10 కోట్లు తీసుకున్నటువంటి హీరోయిన్ సమానం అవుతున్నారుగా. దాదాపు 2 సంవత్సరాలకి అవుతుంది కదా, 100 కోట్లు అక్కడ కొల్లగొట్టేస్తున్నారు. సో ధీటుగా ఎక్కడ తగ్గిపోవని చెప్పేసి అంటున్నారని చెప్పి అనుకోవచ్చా ఈ మధ్య కాలం హీరో? ఇవి కాకపోతే హీరో ఉన్నంత కాలం ఉండలేరు వాళ్ళు. ఇండస్ట్రీలో హీరో ఉన్నంత కాలం వాళ్ళు ఉండరు. ఇప్పుడు అల్లు అర్జున్ మీకు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు హీరోగా చేయొచ్చు, కానీ రష్మిక ఉండదే, అంతకాలం ఆవిడ ఉండదు. అందుకనే వాళ్ళు కూడా తెలివిగా ఎక్కువ సినిమాలు వచ్చిన ఆఫర్లను కాదనకుండా చేసేస్తూ ఉంటారు. అమాంతం రెమ్యునరేషన్ కూడా పెంచరు. అది ఎందుకంటే కాల్ షీట్లను బట్టి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. అది. సో చూద్దామండి, ఖచ్చితంగా హీరోయిన్కి సంబంధించి మాత్రం లాంగ్విటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా తెలివిగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టేసుకుంటున్నారు. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్తే అండి.